పోలీసులకు మాజీ సీఎం జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు మెప్పు కోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారని, టోపీలపై ఉన్న సింహాలకు సాల్యూట్ చేయకుండా చంద్రబాబుకు వాచ్మెన్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగం. ఎవరైతే పోలీసులకు మాజీ సీఎం జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు మెప్పు కోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారని, టోపీలపై ఉన్న సింహాలకు సాల్యూట్ చేయకుండా చంద్రబాబుకు వాచ్మెన్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిక జగన్ వ్యాఖ్యల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. చెప్పండి రవివర్మ, జగన్ చేసిన వ్యాఖ్యల గురించి మరి పోలీసులు ఏమంటున్నారు? ఇవాళ సత్యనారాయణ అనంతపురం జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డి గారి పల్లెలో లింగమయ్య వైసీపీ నాయకులు మండల నాయకుడు మృతి చెందారు. అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చినటువంటి జగన్ పట్ల పోలీసులు సెక్యూరిటీ వైఫల్యం చూపించారని చెప్పి ప్రధాన భావన. అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ కి తనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించలేదు, సెక్యూరిటీ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ముఖ్యంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తారని గుర్తించి కూడా పోలీసు అధికారులు వ్యవహరించిన విధానం పట్ల జగన్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే పోలీసుల తీరు పూర్తి స్థాయి అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారే తప్ప పోలీసులు తమ డ్యూటీలు నిర్వహించడం లేదు అని చెప్పేసి భావన జగన్ వ్యక్తం చేశారు. ముఖ్యంగా తాను మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి కూడా తనకు కల్పించాల్సిన భద్రతాపరమైన చర్యలు చేపట్టకపోగా పూర్తిగా వైఫల్యం చూపించారు. అంటే సెక్యూరిటీ యాంగిల్లో ఎలాంటి రక్షణ కల్పించలేదని చెప్పేసి తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేశారు. తాను మళ్ళీ అధికారం అనేది శాశ్వతం కాదు, వైసీపీ తిరిగి అధికారులకు వస్తుంది. అప్పుడు ఇక్కడ అధికారులు పోలీస్ అధికారులు ఎవరెవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అంటే అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా వ్యవహరించారు, వాళ్ళందరినీ కూడా తాను చట్టం ముందు నిలబెడతానని చెప్పి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అదే కాకుండా వారి మీద కఠినంగా శిక్ష విధించాలో కూడా తాను అధికారులకు వస్తానని చర్యలు చేపట్టాలని చెప్పేసి మండిపడ్డారు. అయితే దీనికి అంతటికీ కారణం ఏంటంటే కక్ష సాధింపు విధానం రాష్ట్రంలో అమలవుతా ఉందనే భావన సర్వత్రా జగన్ వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దాని కారణంగానే ఇవాళ పోలీసులు కూడా అధికార పార్టీ కనుసన్నల్లోనే నడుస్తున్నారే తప్ప తమ చట్టపరంగా వ్యవహరించడం లేదనే భావన వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ మాజీ ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా పోలీసు వైఫల్యం కనబడిందని చెప్పేసి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ పోలీసుల తీరు పట్ల జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను అంతకు తీర్చుకుంటానని చెప్పే భావన వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ రవివర్మ. ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు.
చంద్రబాబు నాయుడు గారి త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా. మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగం. ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు